సమాజంలో మృగాళ్ల వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో టార్చర్ పెడుతూ అభం శుభం తెలియని ఆడపిల్లల ప్రాణాలను బలికొంటున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడి వేధింపులకు ఎంతో భవిష్యత్తున్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. హయత్ నగర్ పిఎస్ లిమిటెడ్ లోని రంగనాయకుల గుట్టలో విజయ్ తిరుపతమ్మల దంపతులకు నివసిస్తున్నారు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఒక కుమారుడు. అయితే విజయ్ చిన్న కుమార్తె మీనాక్షి 9వ తరగతి పూర్తి చేసింది. ఆ పరిసరాల్లోనే ఉంటున్న రోహిత్ అనే మృగాడు ప్రేమ పేరుతో ఆ చిన్నారి వెంట పడ్డాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. అంతేకాకుండా రోహిత్ తన తమ్ముడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి బాలికకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి టార్చర్ చేసేవాడు. దీంతో రోహిత్ పై చర్యలు తీసుకోవాలని మీనాక్షి కుటుంబ సభ్యులు 2 రోజుల కింద హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కోపం పెంచుకున్న రోహిత్ నిన్నెవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని బెదిరించాడు. తనపై ఫిర్యాదు చేస్తారా, తల్లిదండ్రులను చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మీనాక్షి తన వల్ల తల్లిదండ్రులు చనిపోవద్దని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిందితుడు రోహిత్ పై 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు సరైన విధంగా స్పందించలేదంటున్నారు బాలిక కుటుంబ సభ్యులు. తాము ఫిర్యాదు చేసినప్పుడే అతడిపై కఠిన చర్యలు తీసుకునుంటే మీనాక్షి ఆత్మహత్య చేసుకోకపోయి ఉండేదంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కన్నీరు మున్నీరవుతున్నారు. రక్షించాల్సిన పోలీసులే పట్టించుకోకపోవడంతో తాము గోడెవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మీనాక్షి ఆత్మహత్యకు కారణమైన రోహిత్ పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ చిన్నారికి జరిగిన విధంగానే నిందితుడు రోహిత్ ను ఉరితీయాలంటున్నారు. కాలనీలో బాలిక అందరితో సరదాగా ఉండేది, చదువుల్లోనూ ఫస్ట్ వచ్చేదని కన్నీరు పెడుతూ చెప్తున్నారు. ఎంతో ధైర్యంగా ఉండే మీనాక్షి చనిపోవటం తమ మనస్సును కలిచివేసినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదుపై అప్పుడే పోలీసులు స్పందిస్తే మీనాక్షి చనిపోయేది కాదు అంటున్నారు. మీనాక్షి ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హయత్ నగర్ రంగనాయకులగుట్ట ప్రాంతంలో మైనర్ బాలిక సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి ఆ అమ్మాయి అసలు సూసైడ్ చేసుకోవడానికి కారణము ఒక వ్యక్తి 6 నెలల నుంచి తనని హింసిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కాల్స్ చేయడంతో పాటు వీడియో కాల్స్ చేసి ప్రేమించాలి అంటూ వెంటబడడంతో తన కుటుంబ సభ్యులకు చెప్పింది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసును తీసుకోలేదు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. రోజు ఇదే ప్రాంతంలో ఆ అమ్మాయి ఎంతో యాక్టివ్గా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ లైఫ్లో ఒక సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి వ్యక్తికి కూడా చాలా కాన్ఫిడెంట్ ఉండాలి, భయపడొద్దు, ఎవరిని చూసి భయపడొద్దు అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉండేది. కానీ తనే సూసైడ్ చేసుకోవడము, రోహిత్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అని మెసేజ్లు పెట్టడంతో పాటు వీడియో కాల్స్ చేస్తున్నారు. అందుకే తను సూసైడ్ చేసుకున్నది. పోలీసులు నిర్లక్ష్యం ఉంది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పండి, ఆ పాప ఎలా ఉండేది, ఏమేమి చెప్తూ ఉండేదండి? చాలా మంచి అమ్మాయి, మంచిగా ఉండేది, ఎవరు ఎరుకోదు. భయపడుతుందా అమ్మాయి ఏమన్నా ఎవరన్నా చూసి? ఇక్కడ ఉండే ఊరు ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే పాప ఏం చెప్తూ ఉండేదండి? పాప మాకు డేర్గా మాట్లాడుతుంది. ఎప్పటికున్నా ఒక మగపిల్లాడు మాకంటా ఉన్నాడు అనేది ధైర్యం ఉండేది. మేము అందరము 3 అన్నదమ్ములము, మాకన్నా పెద్ద మించిపోతా అని మస్తు గౌరవం పడ్డాము. కానీ ఇలా అయితే అనుకోలేము. కాకపోతే 6 నెలల సంది కాలు వస్తున్న సంగతి మాకు తెలిసింది. కాకపోతే ఇది ఎటువంటి కాలు అనేది మాకు అంత ఐడియా లేదు మేడం. కాకపోతే ఏంటంటే తర్వాత తెలిసింది ఇట్లా సంగతి ఇట్లా రాహుల్ చేస్తున్నది. అంటే కామన్గా అందరు చేసుకుంటారు కదని ఇట్లా అనుకున్నాము. తర్వాత తీరా వస్తే మేము పట్లూరు గ్రామంలో మేము ఉంటాము. సిటీలో ఇట్లా జరుగుతాను మనకు తెలియదు కదా. ఇప్పుడు రిజల్ట్ చూస్తే మా తమ్ముడు ఇక్కడ చూస్తాడు, మన తమ్ముడు మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు. ఏమన్నా ఉంటే మా చిన్నమ్మ కూడా ఆమె కూడా చెప్తారు. చాలా ధైర్యవంతురాలు. అమ్మ చెప్పండి, ఆ పాపను చూస్తే నిజంగా వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు కూడా చాలా యాక్టివ్గా, అబ్బాయి కంటే ఎక్కువగా యాక్టివ్గా కనిపిస్తుంది. అలాంటిది సూసైడ్ చేసుకున్నటువంటి ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి ఎంత చిత్రహింసలు పెట్టుంటాడు? అవునమ్మా, చాలా బాధ పెట్టినందుకే అమ్మ మన్మరాలు అట్లా చేసింది. మాకు 6 నెలల సంది చాలా ఇబ్బంది పెట్టినందుకు అట్లా సూసైడ్ చేసుకున్నది. ఎట్లా చేసిన మాకు చాలా కొండంత బలం ఉండే. అట్లాంటి అమ్మాయిని వాడు అట్లా చేసినందుకు అమ్మాయి సరిత వానికి కూడా ఊరి శిక్ష పడాలి. వాడు కూడా ఉండకూడదు. ఏ విధంగా మా మన్మరాలు ఎట్లా అయ్యిందో వాడు కూడా అట్లనే కావాలని మా కోరిక అమ్మ.
అబ్బాయిని మీరు ఎప్పుడన్నా చూసారా అసలు? చూడలేము అసలు, ఎప్పుడు చూడలేము. ఇక్కడ రాలేకుంటే మేము మా మరిది వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక మా పాప 6 నెలల సంది అట్లా ఎంట పడ్డాడంట. ఆమె ఇక నైట్లోనే అట్లా చేసుకుంది. మా పాప ఎట్లా అయిందో వాడు కూడా అట్లా కావాలి అంతే. ఇంకా అంటే ఏం జరిగింది అసలు? నిన్న వీళ్ళు వాళ్ళ చుట్టాలు అలా చనిపోతే పోతే వాళ్ళు ఏం చూసి వాడు వచ్చి పిల్లని ఏం బెదిరించిండో ఎవరు తెలియదు. వచ్చి బెదిరించిండు. వీళ్ళు వచ్చినాక కూడా అంత ధైర్యం చెప్పి చాయ్ తాగినానా తిన్నానా అని చెప్పి సైలెంట్గా తినబెట్టింది, పండబెట్టింది. వాళ్ళు వండుకున్న చూసి అంత చేసిన అంటే వాడు ఏదో బెదిరించిండు, అది ఎవరు తెలియదు. అది బయట పడితే అప్పుడు బాగుంటుంది. వాడిని అయితే ఇడిచేది లేదు ఫస్ట్. మేడం ఇప్పుడు పోలీసులకు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిండ్రు మా తమ్ముడు. పోలీసులే పట్టించుకోలేరంటే ఇప్పుడు పోలీసులు తప్పి అనుకోవాలి కదా. మరి పోలీసులు రియాక్షన్ తీసుకుంటే ఈ పాటికి మా పాప మాకు ఉంటుండే కదా. మరి ఇప్పుడు పోలీసుల దగ్గర తప్పు అయితే పోలీసుల మీద ఇప్పుడు కంప్లైంట్ మేము ఇవ్వాలన్నా ఎవరు ఇస్తారు? మరి ఇప్పుడు మా పిల్ల పోయింది, ఇప్పుడు కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వాలి చెప్పండి? మరి కొంతమంది ఉన్నారు, అంటే ఈ కాలనీ అంతా కూడా బస్తీ అందరూ కలిసి ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఈ కాలనీలో చాలా మంది ఆడపిల్లలు ఉంటూ ఉంటారు. ఎవరైనా వచ్చి ఇలాంటి చేస్తే ఎవరికి బాగుంటుంది, బాధ ఉంటుంది. ఆ అబ్బాయి కూడా అట్లే కావాలి. మా పిల్లడికి వచ్చిందా ఆడ కూడా అట్లే కావాలి. ఆడపిల్లలకు మాకు భయం అవుతుంది, తెల్లారు భయం అవుతుంది ఈ కాలనీలో మాకు చాలా. ఇట్లా నాకు కూడా 3 ఆడపిల్లలు ఉంటారు. ఇట్లా జరిగితే ఎవరికైనా భయం అవుతుంది. ఒక అమ్మాయి పెళ్ళి అయింది, మాకు 2 ఉన్నారు. అసలు పోలీసు వాళ్ళనే తిరగరు, పట్టించుకోరు, మా కాలనీ పట్టించుకోరు. కూడా ఇంకోటి అవుతుంది కూడా, ఇవాళ ఇది అయితే రేపు ఇంకోటి అవుతుంది. కాలనీలకు అంత పట్టింపు లేకుండా అయింది, చాలా ఇది అవుతున్నారు. అమ్మాయి చావుకి కారణమైనటువంటి వ్యక్తిని ఉరి తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఆ పాపని ఎంత చిత్రహింసలు చేశాడు అని అంటే, రోహిత్ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్నని మీ అక్క వాళ్ళని చంపేస్తాను, నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి తనతో చెప్పడం వల్లనే ఆ పాపకి తన తండ్రి అన్న కుటుంబం అన్న చాలా ఇష్టము. అండగా నిలవాల్సినటువంటి పాపే నా వల్ల ఫ్యామిలీ ఎక్కడ బలైపోతుందన్న ఒక్క భయంతోనే తను సూసైడ్ చేసుకుంది. కాబట్టి బెదిరించినటువంటి వ్యక్తిని పోలీసులు వెంటనే ఉరి తీయాలి, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి బంధువులు కోరుతున్నారు. కెమెరామెన్ సన్నీతో సుజాత, హైత్ నగర్.